హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అలసందల కుర్మా తయారీ విధానం మీతో షేర్ చేసుకుంటాను. ఇది అన్నం, చపాతీ, రోటీలతో చాలా బాగా సెట్ అవుతుంది. రుచిగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముందుగా 250 గ్రామ్స్ అలసందలను తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ తయారీ విధానం కోసం 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లి, చిన్న కొబ్బరి ముక్క తీసుకోండి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మొత్తాన్ని వేసి మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన దాంట్లో చెక్క, లవంగం కొద్దిగా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, కరివేపాకు యాడ్ చేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసి అందులో నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనకు రుచికి సరిపడా ఉప్పు నేనైతే 1 టీ స్పూన్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూనే చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ కూడా చేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటామండి, కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మన నైట్ సోక్ చేసి పెట్టుకున్న అలసందలు ఏవైతే ఉన్నాయో దాన్ని మసాలాలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఈ మిశ్రమం అంతా దానికి బాగా పట్టించండి. ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. మనం 250 గ్రామ్స్ అలసందలను తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని క్లోజ్ చేసి పెట్టండి. చూసారా, మన అలసందల కుర్మా తయారైపోయింది. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసి, కొత్తిమీర వేసారంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కాబట్టి కొత్తిమీరని కొద్దిగా ఫైనల్గా యాడ్ చేసుకొని కుక్కర్ని దింపేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన కుర్మా తయారైపోయింది. రుచికరమైన అలసందల కుర్మా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.